ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ముఖ్యంగా ఈ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యగ్రహ ప్రభావంతో పాటు వేరే గ్రహాల ప్రభావం కూడా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. మనకి జ్యోతిష్య శాస్త్ర విభాగంలో ముఖ్యంగా గోచార ఫలితాలు అనేటటువంటివి మానసిక చర్యలకి మనకి చాలా ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. అంటే జన్మజాతక రీత్యా చెప్పేటటువంటి ఫలితాలు శాశ్వతమైనవి. గోచార రీత్యా చెప్పే ఫలితాలు నెలకొక్కసారి గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ఈ సూర్యగ్రహ ప్రభావము చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అనేటటువంటి గ్రహము ఆత్మకారకుడు. మిగతా గ్రహాలలో కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా నెలకొకసారి మారుతూ ఉంటాయి. కాబట్టి సరే, కుజుడు 45 రోజులకు మారుతుంది. వీళ్ళ యొక్క ప్రభావాలు ఈ యొక్క రాశుల వారు, అంటే ముఖ్యంగా మానవుల యొక్క మానసిక చర్యల మీద అత్యధికమైనటువంటి ప్రభావాలు. అది విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఏ విషయంలోనైనా సరే. మరి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కదా. మేషరాశి వారికి సూర్య భగవానుడు మరి ఇప్పటి వరకు కూడా వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మంచి పదునైనటువంటి ఆలోచనల ద్వారా అంటే ఉన్నతమైనటువంటి అధికారులు కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, వీరు చేసినటువంటి ప్రతి సిస్టమ్ కూడా చాలా పాజిటివ్గా ముందుకు జరిగిపోయిందని మనం చెప్పుకోవాలి. కానీ జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారికి సూర్యగ్రహ ప్రభావము ఈ కర్కాటక రాశిలో ప్రవేశించిన మొదల నుంచి కూడా నెల రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, అనుకున్నటువంటి కోరికలు కానీ, లేకపోతే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కానీ, అంటే ఏదైనా సరే రిలేటెడ్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా కొన్ని కార్యాలు ఉంటాయి. అంటే కొంతమంది ఎవరైనా గృహాలు కడుతూ ఉంటారు. ఆ గృహానికి సంబంధించినటువంటి ఏదో రకమైన ఇబ్బంది ప్రభుత్వ పరంగా వీరికి నోటీసుల ద్వారా రావచ్చు. దాని పరంగా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి వీరికి బాగా కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. అలాగే గురుగారు, వివాహం, దాంపత్య అనుకూలత ఇది ఏ విధంగా ఉంటుంది తెలియజేయండి. ముఖ్యంగా అమ్మ, మేషరాశి వారికి ఈ వివాహ కారకుడు, వివాహ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహము, ఈయన వలనే వివాహం అయినటువంటి వాళ్ళకి అనుకూలతలు ఉంటాయి. అట్లాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కావాలన్నా శుక్రుడు పరమ పవిత్రంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి మేషరాశి వారికి ఈ రెండింటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల రోజులు కూడా అటు ఇటుగా సింహరాశిలో 5వ స్థానంలో ఉండటము, తర్వాత ఈ ఆగస్టు 1వ తేదీ నుండి కూడా దాదాపుగా ఆయన మళ్ళీ కన్యారాశిలో నీచ స్థితిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు. అంటే పూర్తిగా శుక్రుడు నిర్వీర్యంగా ఉంటాడు. ముఖ్యంగా ఎవరైనా సరే మనోవాంఛలు కానివ్వండి, వివాహపరంగా వివాహం చేసుకోవాలని ఎవరైతే సంకల్పించుకొని ఆ ఇంట్లో విందు వినోదాలలో పాల్గొనాలి అని ఎవరైతే సంకల్పిస్తారో వాటిల్లో అగాధాలు విగాధాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు కేతువుతో కలవటము, మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడి చేత చూడబడడం వలన కుటుంబంలో కొన్ని విద్వేషాలు కలగడానికి, కుటుంబంలో కొన్ని ఆటంకాలు, ధనపరమైన ఇబ్బందులు, వీరి యొక్క వివాహము జరుగుతుంది అనుకున్నటువంటి వ్యవహారంలోనే వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. దాంట్లో వీరి యొక్క కోపతాపాలు కావచ్చు, వీరికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని అనాగరిక చర్యల వల్ల కావచ్చు, మాట సరిగ్గా మాట్లాడలేకపోయినా ఆ కుటుంబంలో, అటు కుటుంబంలో ఇటు కుటుంబంలో కొన్ని విద్వేషాలు జరిగి కొంతమంది జీవితాలలో వివాహ వ్యతిరేకతలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే దాంపత్యపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ప్రేమలు, ఆప్యాయతలు తగ్గిపోయి భార్యాభర్తల మధ్య వివాహ విద్వేషాలతో పాటుగా వివాహేతర సంబంధ విషయాలలో కూడా మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలగటానికి, కోర్టు సమస్యల దాకా వెళ్ళటానికి ఈ నెల రోజులు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది మేషరాశి విద్యార్థులకు? అమ్మా, ఇక్కడ విద్యార్థుల యొక్క మానసిక స్థితి మేషరాశి వారికి మరి చంద్రుడు అధిపతి అయ్యాడు. విద్యాకారకుడు బుధుడు ఈ నెల రోజులు అటు ఇటుగా వక్రించి ఉంటాడు. దాదాపుగా ఈ బుధగ్రహం సరిగ్గా ఉంటేనే విద్యా ఆలోచనలు, విద్యార్థులకు ప్రతిభా పాండిత్యాల యందు ఆసక్తి ఉంటుంది. కానీ
ఈ బుధగ్రహము దాదాపుగా ఒక 20 రోజుల పాటు వీరికి అనుకూలంగా ఉండడు. తర్వాత కొంచెం అనుకూలిస్తాడు. వీరి యొక్క జ్ఞానము అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రోజుకొక మార్పులు అనేవి వీరికి జరుగుతూ ఉంటాయి. గురుడు కూడా బలహీనంగా ఉండటం ద్వారా దాని తోడు ఏలినాడి శని ప్రభావం మేషరాశి వారికి విద్యలో ఆటంకాలు, అట్లాగే అనుకున్న విద్యా ప్రవేశాలు జరగకపోవటము, ఇవన్నీ కూడా జరగడానికి మేషరాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వీరు అనుకున్నది జరగాలి అంటే దాదాపుగా వీరు ఈ నెల రోజుల్లో ఆగస్టు తర్వాత మాత్రమే వీరికి అవకాశాలు ఉన్నాయమ్మా. అయితే మీరు అన్నట్టుగా అదేంటి వివాహపరంగా కావచ్చు, విద్యపరంగా, అలాగే ఆర్థికంగాను మేషరాశి వారికి ఈ నెల సూర్యగ్రహ ప్రభావము, అలాగే ఏలినాటి శని ప్రభావము కాస్త అంతంత మాత్రంగానే ఉంది మీరు చెప్పినట్టు. ఉన్నాయి. కానీ ఈ నెలాఖరు తర్వాత కుజగ్రహ మార్పు అంటే ఆగస్టు 2 నుంచి, మరి మనం ఆగస్టు 15, 16 వరకు ఉన్నాం. ఆగస్టు 2 వరకు మేషరాశి వారు అనుకున్నటువంటి కార్యాలు ఏవైనా సరే, ఎందుకంటే ఆ రాశ్యాధిపతి కుజుడు బాగుండాలి. ఆయన ఎప్పుడు బాగుంటాడో ఆగస్టు 2 తర్వాత నుంచి మిథున రాశిలో ప్రవేశించినప్పటి నుంచి వీరికి ఉన్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ఒంటరిగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఆలస్యంగా అవుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కుజగ్రహ బలము మేషరాశి వారికి ఆగస్టు 2 నుంచి చాలా అమితంగా లభిస్తోంది. బుధుడితో కూడా సాంగత్యం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆలోచనలు కానీ, వీరికి ఉన్నటువంటి అభీష్టాలు కానీ ఇంకా ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఇటు కుజబలము బుధబలము అంటే ధైర్యంతో చేసేటటువంటి, తెలివితో కూడుకున్నటువంటి ఏ పనైనా సరే వీరిని ముందుకు తీసుకువెళ్ళగలిగితే, వ్యాపార విషయంలో కావచ్చు, ప్రయాణ విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా వీరికి కొంత ఇబ్బందులు తొలగి ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం తెలుసుకునేటప్పుడమ్మా గోచార ఫలితాలు మనకి ఒక్కోసారి 20% ఉంటాయి, ఒక్కోసారి 90% ఉంటాయి. కానీ ఇది కాదు, జన్మజాతకం చాలా గొప్పది. అయితే గురుగారు, ఈ సూర్యగ్రహ ప్రభావం వల్ల ఈ నెల రోజులు వారికి కాస్త కొన్ని సమస్యలు వచ్చేది ఉంది అని చెప్పారు. అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి బాగుంటుంది అనేది తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైనా సరే, ఈ రాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వారైనా, భరణీ నక్షత్రం వారు, కృతికా నక్షత్రము, అశ్విని నక్షత్రం వారైతే గనక గణపతి ఆరాధన చేయండి. భరణీ నక్షత్రం వారైతే గనక లక్ష్మీ, దుర్గా, సరస్వతి యొక్క ఆరాధన, లేకపోతే వీళ్ళ ముగ్గురుతో కూడుకున్నటువంటి దుర్గా చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అత్యంత విశేషప్రదం. అది ఏ రకంగానైనా కానివ్వండి. ఇక కృతికా నక్షత్రం వారైతే కనుక విద్యాపరంగా కావచ్చు, గృహపరంగా సౌఖ్యం కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ విధమైనటువంటి దీనికైనా సరే విష్ణువు యొక్క ఆరాధన అంటే సూర్యుడి యొక్క జపము, ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం సంసూర్యాయ నమః, లేదా ఆదిత్య హృదయం, ఈ విధంగా వీరు గనక చేసుకున్నట్లయితే వారి జీవితంలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి వైదొలిగి కాస్త వీరంతట వీరు ప్రోద్బలంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి జీవన గమనాన్ని వీరు తయారు చేసుకునే అవసరం ఈ నెల రోజుల్లో కనిపిస్తోంది. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.